సుపరిపాలనలో రాష్ట్రానికి బ్రాండ్ తెచ్చేలా ఉన్నత స్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయి అధికారి వరకు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తర్వాత ఏపీ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని తెలిపారు. జిల్లాలో 80% మంది పనితీరు బాగుందన్న ఆయన ఈ 2 ఏళ్లలో ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందని వెల్లడించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 40,000 మందితో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతల్ని వారికి వివరించారు. ప్రభుత్వ సేవల అమలు, అర్జీల పరిష్కారంపై సీఎం దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అన్ని చోట్ల రావాలని, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో గ్యాప్ ఉంటే జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాలని నిర్దేశించారు. ఆర్థికేతర సమస్యల్ని 100% పరిష్కరించారని సూచించారు. ప్రభుత్వం అందించే సేవల గురించి, వాటిని మరింత మెరుగ్గా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి సిబ్బంది సలహాలు ఇవ్వాలని కోరారు. గృహ నిర్మాణానికి సంబంధించి ఆ శాఖకు చెందిన కాకినాడ జిల్లాకు చెందిన ఉద్యోగి నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడి కొన్ని సూచనలు చేయగా ముఖ్యమంత్రి స్పందించి మంచి సూచనలు చేశారని, అమలు చేస్తామంటూ చెప్పారు. ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడంలో టాప్ 3లో నిలిచిన నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లాల కలెక్టర్లను మెచ్చుకున్నారు. కింది స్థాయి ఉద్యోగులకు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ప్రభుత్వ యంత్రాంగం సహకారం వల్లే గాడిన పెట్టామని తెలిపారు. 2 ఏళ్ల కాలంలో ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలపై తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ లెక్కలే దీనికి నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ సేవల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అగ్రభాగాన నిలిచిందన్నారు. గూగుల్, ఆర్సెలార్ మిత్తల్, ఆమ్కా వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయన్న చంద్రబాబు త్వరలో బీపీసీఎల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి, బెంగళూరు మధ్య ఏరోస్పేస్ సిటీ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఏఎంసీఏ ప్రాజెక్టుకు 36 రోజుల్లో అనుమతులు ఇచ్చి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. అవినీతికి తావివ్వకుండా పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరి పనితీరును విశ్లేషిస్తున్నానన్న చంద్రబాబు బాగా పనిచేసే వారిని గుర్తించి గౌరవిస్తామని స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారంలో నెల్లూరు కలెక్టర్ చేసిన ప్రయోగాన్ని చూసి ప్రతి నియోజకవర్గంలో 4 సార్లు పర్యటనలు చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. వినతి పత్రాలు స్వీకరించడంతో పాటు సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. వేసవిలో తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. అడ్వాన్స్ డిసీజ్ సర్వైలెన్స్ సిస్టమ్ ద్వారా వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న వ్యాధుల్ని గుర్తించి అప్రమత్తత సందేశాలు పంపే విధానం బాగుందని కొనియాడారు. దీన్ని సంజీవనికి అనుసంధానం చెయ్యాలన్నారు.